కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు 12వ స్థానంలో ఉండేటువంటి గురువు వక్రత్యాగం అవుతుంది. 12 అనేటువంటిది ఖర్చుల స్థానము, విదేశీ స్థానము. కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఉంది, జాగ్రత్త చూసుకోవాలి. ఏమిటది అంటే కాస్త ఖర్చులు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఖర్చులు చేసుకోవాలి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా మీకు సఫలీకృతం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మిగతా అంశాలు ఇంకా ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏమిటనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే ఈ కర్కాటకం వారికి 12వ స్థానంలో గురువు వక్రత్యాగమై మార్చి 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు అక్కడ నుండి జూన్ 2 నుంచి కర్కాటకంలో మీ రాశిలోకి వచ్చేస్తాడు. కాబట్టి ఈ సమయం అంతా కూడా రెండు విషయాల్లో చాలా బాగుంటుంది. ఒకటి పుణ్యకర్మలు అంటే కొన్ని సేవా సంబంధించిన వాటివి ఏదైనా ఛాన్సెస్ దొరకడం. రెండవది ఇక్కడ ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళాలనుకునేటువంటి విషయాల్లో చాలా అనుకూలత ఏర్పడడం. అంటే వెళ్ళాలి ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడు యోగిస్తుంది. కాకపోతే ఖర్చులు కూడా విపరీతంగా ఇస్తుందండి. ఇక్కడ గురువు 12లో ఉన్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు అవి ఎలా ఉంటాయంటే మనం మంచి కోసమే ఖర్చు చేస్తున్నాం అనిపిస్తే అయ్యో ఇక్కడ మళ్ళీ ఏదో వేస్టేజ్ అవుతుందా, అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అందులో పర్టికులర్గా బుధుడి యొక్క రాసుల్లో వచ్చినటువంటి గురువు కాబట్టి అది కూడా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మరి 2వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువు రాశిలోకి వస్తాడో ఉచ్చస్థానంలో ఉంటాడు మంచిదే, కానీ కాస్త అక్కడ ప్రయాణాలు ఎక్కువ అవుతాయి కొంచెం. ఎందుకంటే గురువు ఎంతైనా కూడా లగ్నంలో ఉండడం కంటే కూడా లగ్నానికి ఇచ్చే ఫలితం కంటే కూడా తన దృష్టి ఫలితం బాగా ఇస్తాడు. అంటే ఏంటి, అక్కడ నుంచి వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జూన్ 2 నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలామంది చూడండి అయ్యో సంతానం మాకు లేదండి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం అనుకునేటువంటి వారికి లగ్నంలోకి వచ్చినటువంటి గురువు ఎప్పుడైతే పంచమ స్థానాన్ని సప్తమ స్థానాన్ని వీక్షిస్తాడో ఇక్కడ చాలా పాజిటివ్గా వెళ్తూ ఉంటుంది ఈ యొక్క విషయంలో కనుక చూసుకున్నట్లయితే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే 2వ స్థానంలో మీకు కేతువు అంటే ధనస్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి ధన సంబంధించినటువంటి విషయాలలో కాస్త మీరు ఏదైతే మీరు ఫైనాన్షియల్గా బాగా రావాలనుకుంటుంటారో ఫైనాన్షియల్గా మీకు కలగాలనుకుంటే కనుక కాస్త గణపతిని ఎక్కువగా ఆరాధించండి. మీరు ఎంత గణపతి ఆరాధన చేస్తూ ఉంటే ఫైనాన్షియల్గా అంత బాగుంటుంది. ఖర్చులు కూడా కాస్త శనగలు దానంగా ఇవ్వడం వల్ల, గోవుకి ముఖ్యంగా మీరు బెల్లము అరటికాయలు తినిపించడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు కూడా మీకు తగ్గడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వక్రగతి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో అయినా లేకపోతే గోచారంలో అయినా జరిగినప్పుడు, గోచారంలో జరిగినప్పుడేమో దేశకాల పరిస్థితుల మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది అంటే మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా భావంలో ఏదైనా గ్రహం వక్రించింది అన్నప్పుడు దాని యొక్క అర్థం ఆస్ట్రాలజికల్గా ఉంటుంది. ఏమిటది, ఉదాహరణకు గురువు వక్రించాడు అంటే గురు సంబంధించినటువంటిది లేదా జ్ఞాన సంబంధించింది లేదా దేవతా సంబంధించింది ఏదైనా మీరు కర్మ పాస్ట్ లైఫ్లో బ్యాలెన్స్ ఉన్నారు, సంతానానికి సంబంధించింది సంతానము గురువు అదేవిధంగా ఇట్లాంటి విషయాల్లో మీరు బ్యాలెన్స్ ఉన్నారని అర్థం అనమాట. అందుకని ఆ బ్యాలెన్స్ క్లియర్ చేసుకోవడం కోసం పుట్టారు. అదే సాటర్న్ వక్రించాడు అనుకోండి, పూర్వజన్మల్లో మీరు చేయాల్సిన కొన్ని పనులు ఈ జన్మలో చేసేటువంటి కొన్ని జాబ్స్ కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయారు. ఇంకోటి ఏంటి, వక్రించినప్పుడు ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్తేనే మీరు సక్సెస్ అవుతారని కూడా అర్థం. అదేవిధంగా బుధుడు అనుకోండి వక్రించడం, వాళ్ళలో సర్వసాధారణంగా కొంచెం హ్యూమరస్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఎటకారంగా మాట్లాడడం, కొంచెం డిఫరెంట్గా మాట్లాడడం ఇవి. కాకపోతే వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళకి హాస్యంగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు అవతలి వాళ్ళు ఈ మాటల వల్ల అనవసరంగా నొచ్చుకుంటారు కూడా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం విద్యా సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ ఏంటంటే కొంత మార్పులు ఇవన్నీ కూడా చూపిస్తుంటాయి బుధుడు వల్ల. అండ్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే శుక్రుడు వక్రించాడు అనుకోండి, అంటే జీవిత భాగస్వామి లేదా వివాహ సంబంధించిన విషయాలు మిస్ అవ్వడం, లేదా మీ యొక్క జీవితంలో లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కొన్ని విషయాలు మిస్ అవ్వడం లేదా వాళ్ళు మిస్ అవ్వడం అనేది జరుగుతుంటుందని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాహుకేతువులు ఎప్పుడైతే వక్రించే ఉంటారు, రవిచంద్రులు అయితే ఎప్పుడూ వక్రగతిలోకి వెళ్ళరు. కాబట్టి ఇక్కడ మనకేమిటి, కుజుడు వక్రించాడు అనుకోండి ఉదాహరణకి,
కుజుడు వక్రిస్తే కొన్ని ల్యాండ్స్ విషయంలో మిస్ అవుతారని కూడా అర్థం. అయితే ఇక్కడ ఈ మిస్ అవుతారా పొందుతారా అని కూడా ఉంటుంది ఒక్కోసారి వక్రించినప్పుడు. అదేమిటి అంటే మీకు ఏ గ్రహం అయితే వక్రించిందో ఆ వక్రించిన దగ్గర పడినటువంటి పోర్ట్ఫోలియో అది ఏ రాశిలో వక్రించింది, ఏ నక్షత్రంలో ఉండగా వక్రించింది, ఆ వక్రించిన గ్రహం వెనక్కి వెళ్ళినప్పుడు, అంటే ఉదాహరణకి మేషంలో ఒక గ్రహం వక్రించింది అనుకోండి, అది మీనంలోకి దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్కసారి వృషభంలోకి వెళ్ళిపోయిన గ్రహం మేషంలోకి వక్రించుకుంటూ వస్తుంది. అప్పుడు దాన్ని మీరు మీనంలోకి వెళ్తున్నట్టుగా తీసుకోకూడదు, మేషంలో ఉన్నట్టుగా తీసుకోవాలి. ఇది ప్రధానంగా మీరు చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వక్రగతి సంబంధించినటువంటి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ కొన్ని వక్రగతుల వల్ల మంచి కూడా జరుగుతుంది. ఎప్పుడు ఆ వక్రించిన గ్రహం యొక్క వెనక రాశుల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు మంచి కూడా జరుగుతుంది. అయితే ఈసారి ఈ సంవత్సరానికి గురువు అధిపతి రాజయ్యాడు కాబట్టి, మంత్రి కుజుడయ్యాడు కాబట్టి, ఈ వక్రత్యాగము వలన మరింత ఈ యుద్ధ సంబంధించినవి మరింత పెరుగుతాయి, విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. అసలు మనం ఊహించలేము, బాబా ఏమిటి అసలు ఇంత విపరీతంగా పెరుగుతున్నాయని. షేర్ మార్కెట్ క్రాషెస్ అవ్వడము, లేకపోతే మనకి ఈ హిందూ సంబంధించిన దాంట్లో ఉండే వాళ్ళకి అసలు ఎక్కువ గొడవలు పెట్టుకోవడము, అండ్ అదేవిధంగా ఈ ముఖ్యంగా వక్రగతి తొలగినందుకు కాస్త ఈ యుద్ధంలో విమానాల యొక్క సంఖ్య విపరీతంగా నష్టపోవడం ప్రతి దేశము. ముఖ్యంగా అది కాకుండా రాబోయేది కూడా పరాభవనామ సంవత్సరం కాబట్టి ఎక్కువ దేశాలు వాళ్ళ సంపదలను ఈ రూపంగా పోగొట్టుకుని పరాభవం పొందుతూ ఉంటారు అనేటువంటిది కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ మనకు చూపిస్తుంది. కాబట్టి వీలైనంత మట్టుకు నేను చెప్పే సజెషన్స్ ఏమిటి అంటే కొన్ని ఆన్లైన్తో సంబంధం లేకుండా ఉండే యాప్స్ ఉంటాయి, డైరెక్షన్ చూపించేవనుకోండి, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఎలా ఉండాలనేటువంటివి కొన్ని యాప్స్ ఉంటాయి. అటువంటి యాప్స్ ఒకటి, ఇంట్లో కనీసం నెల రోజులకి సరిపోయే అంత ధనాన్ని, ఉప్పుల్ని పప్పుల్ని జాగ్రత్త చేసి పెట్టుకోండి. అదేవిధంగా కాస్త కార్లో కూడా కాస్త ఎప్పుడు కూడా కొంత ఫ్యూల్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఫ్యూల్కి కొంచెం ఈ ప్రైజెస్లో కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ కూడా బాగా పెరుగుతాయి గురువు వక్రగతి పోయినప్పటి నుంచి. ఈ బంగారం కానీ ఇట్లాంటి కొన్ని లోహాల యొక్క ఇది పెరగడం, అదేవిధంగా ఈ సంవత్సరం బుధుడు యొక్క రాశుల్లో గురువు వక్రత్యాగంతో ఈ యొక్క సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి జన నష్టం అధికంగా ఉండడం యుద్ధాల వల్ల, పప్పుల రేట్లు విపరీతంగా పెరగడం జరుగుతాయి. కాబట్టి ఇవన్నిటిని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. వీలైనంత మటుకు చండీ పారాయణం చేయడము, చండీ వినడము, అలాగే మీరు వీలైనంత మటుకు విష్ణు సహస్రనామాలు వినడం. ఈ మిథునంలో అందరికీ కూడా, అంటే మనకి మీ జాతకం ఉన్నా లేకపోయినా కూడా జూన్ వరకు ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, పత్రాలకు సంబంధించింది ఏదైనా చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడము, ఆ రకంగా ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరవుతారో, లగ్నం నుంచి, రాశి నుంచి కాదు, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. ఆ పంచమాధిపతి యొక్క ఆ అధిష్టాన దేవత ఆరాధన చేయండి. అంటే ఉదాహరణకి రవి అయ్యాడు, లేదా రవి పంచమంలో ఉన్న పంచమాధిపతి అయినా సూర్యుడిని ఆరాధించడం, చంద్రుడు ఉన్నాడు అప్పుడేంటి రాజరాజేశ్వరి అమ్మవారిని, కుజుడు ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, బుధుడయ్యాడు విష్ణువుని, గురువయ్యాడు దత్తాత్రేయుడిని, శుక్రుడయ్యాడు అమ్మవారిని, శని అయ్యాడు ఉదాహరణకి, అప్పుడు శివుడిని లేదా ఆంజనేయ స్వామిని, లక్ష్మీనరసింహ స్వామిని కూడా చేసుకోవచ్చు. రాహుకేతువులు కనున్నట్లయితే రాహు ఉన్నాడు పంచమంలో, అప్పుడు దుర్గాదేవిని, కేతువు ఉంటే గణపతిని. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు బాగోలేవు కాబట్టి మీరు అనవసరంగా ఘర్షణలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే మనకు చూడండి ఇండియన్సే రకరకాల దేశాల్లో ఉన్నారు, ఆ యొక్క దేశాలలో మీరు అనవసరంగా వెళ్ళి అక్కడ స్ట్రక్ అవ్వడం కానీ, అక్కడ పడేటువంటి బాంబులు అనుకోండి, ఇప్పుడు చూడండి చాలామంది పాపం దుబాయ్ అట్లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ భయపడుతూ ఉన్నారు, బిక్కు అనుకుంటూ ఉన్నారు. అటువంటి ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ పంచమాధిపతి యొక్క అధిష్టాన దేవతను కనుక మీరు చేసుకున్నట్లయితే. శ్రీమాత్రే నమః.